నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల ఆస్తులన్నీ అమ్మటాకి తప్పితే ఏ రోజు ప్రజల ఆస్తుల్ని పోగేయటానికి ప్రజలకు ఆస్తి ఏర్పాటు చేసేటువంటి ఆలోచన లేనటువంటి రాజకీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తనుండంగా 14 to 19లో కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పటికీ కూడా మా ప్రభుత్వంతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం అనేది మా వల్ల కాని పని అని అసెంబ్లీలో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ కాలేజీలను నమ్మకం ఏం చేస్తుంది? నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా డబ్బున్నోడు బాగుపడాలి, వ్యాపారస్తుడు బాగుపడాలి, మెడికల్ కాలేజీలు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు బాగుపడాలన్నట్టు ఏదైనా అది చదువు మీద చదువా లేదా ఫ్యాక్టరీనా లేదా ఏదైనా సరే ప్రైవేట్ వాడు బాగుపడాలనేటటువంటి సంకల్పం ఉన్నవాడు నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈ మెడికల్ కాలేజీలని అమ్మాలని అతను చూడటం ఇవాళ ఎవరైనా ఈ ఉద్యమం నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యమం నడిపే వాళ్ళు చంద్రబాబు నాయుడు సరే అలసిపోయాడు లేకపోతే వాళ్ళు బెదిరిపోయారు వీళ్ళు బెదిరిపోయారని మనం ఆగిపోతే ఏ మరుపాటుగా ఉంటే దాని మాటన నారా చంద్రబాబు నాయుడు గారి కాలేజీలని అమ్మేయటం ఖాయం అనేది జాగరూకతతో ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ఈ సంఘాన్ని ప్రజల్ని చెప్పడం కోసం వచ్చాం. పాలకుడికైనా లేదా ఏ ప్రభుత్వాన్ని నడిపేటువంటి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికైనా ప్రజల పట్ల మనస్సు ఉండాలి, సంకల్పం ఉండాలి. ఎంతో కొంత జనం నాకు ఓటేశారు లేదా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ప్రజలు అవకాశం ఇచ్చారు, ఈ ప్రజలకు ఏదో తిరిగి చేద్దాం, ఈ సమాజాన్ని బాగు చేద్దాం. సమాజం బాగుపడాలంటే చదువు అందించాలి సామాన్యుడికి. అంటే నిజంగా ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన్ని ఏంటి రాష్ట్రానికి ప్రజలకు ఊడి చచ్చేది ఏంటిది? ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకైనా ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు మారినంత మాత్రాన్ని వచ్చి పడేదేం లేదు. వచ్చిన ప్రభుత్వం సామాన్యుల ఇళ్లలోనేటువంటి పిల్లల్ని బాగా చదివిస్తే, నాణ్యమైన ఉన్నత చదువును అందిస్తే, ఉచితంగా తల్లిదండ్రులకు భారం లేని చదువును అందిస్తే, తద్వారా పిల్లోడి ఉద్యోగం ద్వారా చదువు ద్వారా వచ్చే ఉద్యోగం ద్వారా ఆ పేదరికం పోతుంది, తద్వారా సమాజంలో మార్పు వస్తుంది. అది ఆలోచించాలి పాలకుడు. అంతేగాని ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన ప్రభుత్వాలు మారినంత మాత్రాన సామాన్యుల జీవితంలో వచ్చి పడేదేం లేదు, వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చేదేం ఉండదు. వైద్యం ఎందుకంటే ఈ రాష్ట్రంలో జబ్బు వచ్చిందంటే, ఈ కల్తీల వల్ల జబ్బు వచ్చిందంటే వైద్యానికి వెళ్ళాలి. వైద్యానికి వెళ్తే ఆత్మహత్యలే శరణ్యమైన పరిస్థితి, సొమ్ము గొల్లయ్యే పరిస్థితి, జబ్బు చిల్లుపడే పరిస్థితి, తల తాకట్టు పెట్టే పరిస్థితి. కాబట్టి ఏ పాలకుడున్నా విద్యా వైద్యం మీద ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాలి, ప్రజల్ని తద్వారా పైకి తీసుకెళ్లాలని మేము డిమాండ్ చేస్తాం. జగన్ చేసిన మంచిని మసిపూసి మారేడికాయం చేస్తా 10 ఛానళ్ళు 2 పేపర్లు చంద్రబాబు నాయుడు విచ్చలవిడి డబ్బుతో పాపపు సొమ్ముతో ఖర్చు పెట్టిన సోషల్ మీడియాతో జగన్ మీద విషం చిమ్మటం వల్ల ప్రజలు తాత్కాలికంగా మోసపోయారు, ఇవాళ బాధపడుతున్నారు, కన్నీరు పెడుతున్నారు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఎప్పుడు పోద్దాం అని చెప్పని శిశుపాలుడి పాపాలు లెక్కెట్టినట్టుగా రోజులు లెక్కెడుతున్నారు గత్యంతరం లేక. సంపద సృష్టి అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు వాళ్ళ మంత్రులు ఎంత బాగా వేసేశారు, ఎంత బాగా వెనకేశారు అనేది వేరే అక్కర్లా. పాత్రికేయ మిత్రుడిగా ఈ సమాజాన్ని కాచి వడపోసేటువంటి మొదటి డాక్టర్గా మీ పక్క ఇంట్లో, మీ వెనక ఇంట్లో, మీ కళ్ళ ముందు ఏం జరుగుతుంది, ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత దుర్మార్గంగా జరుగుతుంది, ఎక్కితే విమానం దిగితే హెలికాప్టర్, ఇది తప్పితే ఏమన్నా ఉందా? ఇది తప్పితే ఏమన్నా ఉందా అని అడుగుతున్నాను. విమానం హెలికాప్టర్ తప్పితే, జనం సొమ్ముతో సోకు చేయటం తప్పితే, అప్పు చేసి పప్పు కూర తప్పితే ఈ రాష్ట్ర ప్రజలకి ఏం ఒరుగుతుంది? తప్పేదేముంది? అమ్మా బాబు వదిలేసేయలేదు అనుకోండి, బతకరా? అమ్మా బాబు వదిలేశారనుకోండి, పిల్లల్ని ఏం చేస్తారు? బతకరా? చచ్చిపోతారా? కూలి చేసుకున్నాం, నాలు చేసుకున్నాం, రెక్కలు మొక్కలు చేసుకున్నాం, అడుక్కున్నాం, బతుకుతారు. ఇవాళ అదే మీరు చెప్పేది కూడా బతుకుతున్నారు కదంటే అట్టాగే బతుకుతున్నారు.